ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియాకి ట్రూ ఫ్రెండ్స్ ఎవరు అనేది కంప్లీట్‌గా అర్థమైంది. ఎవరు ఇండియాకి హాని కలిగిస్తున్నారో కూడా తెలిసింది. దాంట్లో ముఖ్యమైన పాత్ర పోషించింది టర్కీ. పాకిస్తాన్‌కి డ్రోన్స్‌ని సప్లై చేసింది. దాంతో పాటు ఇండియా చుట్టూ ఉన్నటువంటి కంట్రీస్ అన్నిటికి కూడా ఇటువైపు మాల్దీవ్స్ కానీ అండ్ పాకిస్తాన్‌కి కానీ వెపన్స్‌ని సప్లై చేసి ఇండియాని టార్గెట్‌గా చేస్తుంది. దానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే ఎర్దోగాన్ ఎవరైతే ఉన్నాడో టర్కీకి సంబంధించిన ప్రెసిడెంట్ ముస్లిం వరల్డ్‌కి లీడర్ కావాలనుకుంటున్నాడు. అటువైపు సౌదీ అరేబియాని మించిపోయి దాంతో పాటు యూఏఈ, ఇరాన్ ఈ కంట్రీస్ అన్నీ కాదు ముస్లిం వరల్డ్‌ని ప్రొటెక్ట్ చేయడానికి నేనే ఉంటాను అని ముందుకు రావటాన్ని ప్రపంచ దేశాలకు చెప్పడం కోసం ఈ టాక్టిక్స్ అన్నీ చేస్తున్నాడు. జమ్మూ కాశ్మీర్ మీద కూడా చాలా సార్లు మాట్లాడాడు ఇలా. దీన్ని మనం కౌంటర్ చేయటం కోసం ఎవరు ఉపయోగించిన వెపన్‌ని తిరిగి వాళ్ళకే ఇవ్వటం కోసం ఇండియన్ డిప్లొమసీ పనిచేస్తూ ఉంటుంది. మన ఫారెన్ రిలేషన్స్ కూడా చాలా చేంజెస్ అలానే వచ్చాయి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ G7 మీటింగ్‌లో భాగంగా కెనడా వెళ్తున్నారు. దాని తిరుగు ప్రయాణంలో సైప్రస్‌ని కూడా విజిట్ చేస్తున్నారు. ఏంటి సైప్రస్ విజిట్? సర్ప్రైజింగ్ విజిట్ అంటే సైప్రస్ అనేది మెడిటేరియన్ ఓషన్‌లో ఉన్న ఒక చిన్న కంట్రీ. 1974లో ఈ చిన్న కంట్రీలో కూ వచ్చింది. అంటే మిలిటరీ కూ జరిగింది. అంటే కొన్ని సివిల్ అన్రెస్ట్ జరిగింది. అలాంటి సందర్భాల్లో టర్కీ ఏం చేసిందంటే నార్దర్న్ పార్ట్ ఆఫ్ ది సైప్రస్‌ని ఆక్యుపై చేసింది. ఇప్పటికి కూడా ఎలాంటి మార్పు రాలేదు. నార్దర్న్ పార్ట్ ఆఫ్ ది సైప్రస్ అనేది టర్కీ కిందే ఉంది. అండ్ సదరన్ పార్ట్ ఆఫ్ ది సైప్రసే అసలైన సైప్రస్. దీనికి గ్రీస్ మద్దతిస్తూ ఉంది. అంటే గ్రీస్ అండ్ సైప్రస్ కలిసి ఫ్రెండ్లీగా ఉన్నాయి. అండ్ నార్దర్న్ పార్ట్‌ని టర్కీ అక్రమంగా ఆక్యుపై చేసింది. ఇప్పుడు సైప్రస్‌ని విజిట్ చేయటం వల్ల గ్రీస్‌కి, సైప్రస్‌కి మనం ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాం. వి ఆర్ సపోర్టింగ్ యూ అని. అండ్ టర్కీకి కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాం. మా నైబర్‌హుడ్ మా ఇంటర్నల్ పాలిసీస్‌లో మీరు వేలు దూరిస్తే పాకిస్తాన్‌కి ఆయుధాలు ఇచ్చి మీరు గనక ముందుకు తీసుకెళ్తే ఆల్రెడీ గ్రీస్ కూడా బ్రహ్మోస్ మిసైల్ కావాలంటుంది. హైపర్సోనిక్ అండ్ సూపర్సోనిక్ బ్రహ్మోస్ మిసైల్ కావాలని అడుగుతుంది. అది గనక మనం సప్లై చేస్తే కౌంటర్ అటాక్స్ ఇచ్చినట్లే. సో సైప్రస్‌ని, గ్రీస్‌ని మనం ప్రొటెక్ట్ చేయాలంటే బ్రహ్మోస్ మిసైల్‌ని కూడా మనం ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు. అంటే టిట్ ఫర్ టాట్ యాక్షన్ ఇక్కడ. మీరు కనుక మా నైబర్‌హుడ్‌ని వెపన్స్‌తో నింపేస్తే మేము కూడా ఆకాశ్ మిసైల్స్‌ని మనం ఆర్మేనియాకి ఆకాశ్ మిసైల్స్ ఇచ్చాం. అజర్బైజాన్‌కి కౌంటర్‌గా. అజర్బైజాన్, టర్కీ 2 కలిసే కదా మన మీద సో దాడికి ప్రయత్నం చేసినాయి. అంటే డైరెక్ట్‌గా కాదు ఇండైరెక్ట్‌గా పాకిస్తాన్‌ని వెపనైజ్ చేయడం మిగతా రకాలు. అలానే ఇప్పుడు టర్కీకి కౌంటర్‌గా సైప్రస్‌ని ముఖ్యంగా గ్రీస్‌ని మనం వెపన్స్‌ని ఎక్స్‌పోర్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. దాంతో పాటు గ్రీస్ అనేది మనం ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్. సో ఈ ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్‌లో సైప్రస్ బెనిఫిట్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి సో సైప్రస్‌కి కూడా విన్ విన్ సిట్యుయేషన్ ఇది. సో ఇలా మనం టర్కీకి కౌంటర్ ఇవ్వటం కోసం అండ్ టర్కీని అదుపులో ఉంచడం కోసం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సైప్రస్ విజిట్ చేయడం జరుగుతుంది. సో ఇది సైప్రస్ విజిట్.